స్థితిలో నేను ఉన్నప్పుడు చనిపోదాం అనుకున్నా. అంత పోయినాక నాకు ఎందుకు ఇల్లు పోయి, డబ్బు పోయి, ఆస్తి పోయి, అన్ని పోయింది. చనిపోదాం అనుకున్న టైంలో దేవుని సువార్త నాకు వినబడింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో, దైవ వాక్యం విని దేవుని వాక్యానికి నా హృదయాన్ని ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఆ వాక్కుకి ఎప్పుడైతే చోటిచ్చానో, వాక్ అయిన దేవుడు నాలో కార్యం చేశాడు, నన్ను బాగు చేశాడు, నాతో మాట్లాడాడు, తిరిగి నన్ను రక్షించాడు. హైదరాబాద్ లోని గండిపేటలో బాప్తిజం తీసుకున్నాను. దేవుడు తన సేవ కోసం డైరెక్ట్ గా స్వరం ద్వారా పిలిచాడు. హైదరాబాద్ లోని బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. బిఏ ప్రతాప్ కుమార్, జేడి మ్యాథ్యూస్ గారు, ఇంకా అనేక మంది దైవ సేవకులతో అభిషేకింపబడి దేవుని సేవ సిటీలోనే చేయడం జరిగింది. కానీ ప్రభు ప్రత్యక్షమై, నువ్వు సిటీలో కాదు, ఏ చర్చి లేని స్థలంలో నువ్వు సేవ చేయాలి అని చెప్పాడు. అప్పటికే హైదరాబాద్ లో 70 మంది విశ్వాసంతో ప్రారంభమైపోయింది సేవ. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర తిరిగి అవన్నీ వదిలిపెట్టేసి ఏ చర్చి లేని ఒక గ్రామాన్ని ఏర్పరచుకొని ఈ సేవను మరలా ఇక్కడ వరంగల్ జిల్లాలో ప్రారంభించాను. ఒక్క కుటుంబం లేని కడిపికొండ అనబడే గ్రామాన్ని ఎంచుకున్నా. అక్కడ చర్చి లేదు, ఏం లేదు. అక్కడి నుంచి ఈ సేవ అంతటి తిరిగి దేవుడు ఆశీర్వదిస్తూ, దీవిస్తూ విశ్వాసము ద్వారా జరుగుతూ ఉన్నది. విశ్వాసం ద్వారానే కొంతమంది